వక్ఫ్ బోర్డులకు ఉన్న కొన్ని అధికారాలు అపరిమితమైనవి అన్న పేరుంది. వీటినే ఇప్పుడు పరిమితం చేయబోతున్నారట. కేంద్ర ప్రభుత్వం వీటిని సంస్కరణలు అని అంటోంది. ముస్లిం సంఘాలేమో సంస్కరణలు కావు, అధికారాలకు కత్తిరింపు అని అంటున్నాయి. మరి ఎవరి వాదనలో నిజముంది? వక్ఫ్ చట్టంలో తీసుకురాబోతున్న సవరణలపై ఎందుకీ రాద్ధాంతం? వక్ఫ్ బోర్డ్ అధికారులకు చెక్ పెడుతున్నారా? ముస్లింల హక్కులను లాక్కునే ప్రయత్నమా, లేదా ముస్లిం సమాజం కోరినందునే మార్పులా? వక్ఫ్ చట్టంలో సంస్కరణలు ఇప్పుడే ఎందుకని? వక్ఫ్ చట్టంలో కేంద్ర సంస్కరణలు చేయబోతుందన్న వార్త నిజమే అయితే గనుక ఆర్టికల్ 370 రద్దు తర్వాత ఇదే సంచలన నిర్ణయమవుతుంది. 1954లో వక్ఫ్ చట్టాన్ని ఆమోదించిన తరువాత 1995లో ఒకసారి, 2013లో రెండోసారి సవరణలు చేశారు. ఈ సవరణలతో వక్ఫ్ బోర్డులకు ఇంకాస్త ఎక్కువే అధికారాలిచ్చారు తప్పితే తగ్గించింది లేదు. ఇప్పుడు మరోసారి సవరణలు చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఈసారి అధికారాలు పెంచడం కాదు, వక్ఫ్ బోర్డులకు ఉన్న అధికారాలను తగ్గించడానికే అన్న వాదన వినిపిస్తోంది. అధికారులకు కత్తరేస్తారా, తగ్గిస్తారా, లేదా ఇంకేమైనా మార్పులు చేస్తారా అన్నది కేవలం ఊహాగానాలే తప్ప కేంద్రం ఫలానాది చేయబోతుందని ఎక్కడా అధికారిక ప్రకటన లేదు. కాకపోతే కేంద్రంలో ఉన్నది బీజేపీ ప్రభుత్వం కాబట్టి ముస్లిం సంఘాలు వక్ఫ్ బోర్డు అధికారాలకు కత్తెర వేయబోతుందంటూ మాట్లాడుతున్నాయి. వక్ఫ్ చట్టంలో 40కి పైగా సవరణలు ప్రతిపాదించారని చెప్తున్నారు. వాటిలో 2-3 సవరణలపై తీవ్ర స్థాయిలో మండిపడుతున్నాయి ముస్లిం సంఘాలు. అందులో ప్రధానమైనది వక్ఫ్ బోర్డుకు ఉన్న అన్లిమిటెడ్ పవర్స్ ను తగ్గించడం. అదేంటి, వక్ఫ్ బోర్డుకు అలాంటి అధికారాలు ఉన్నాయా అంటే నిజంగానే ఉన్నాయంటున్నారు రాజకీయ విశ్లేషకులు. కింది కోర్టుల నుంచి సుప్రీంకోర్టు దాకా ఎవరూ జోక్యం చేసుకోవడానికి వీల్లేనంతగా వక్ఫ్ చట్టం రూపొందించారని చెప్తున్నారు. ఓ సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, ఫలానా భూమి మాది అని వక్ఫ్ బోర్డు గనుక క్లెయిమ్ చేస్తే అది వక్ఫ్ది కాదు, తమదే అని నిరూపించుకోవాల్సిందే. నిజంగా వక్ఫ్ బోర్డు ఇలా చేస్తుందని కాదు గాని కొన్ని సంఘటనలైతే ఉన్నాయి. తమిళనాడులోని తిరుచిరాపల్లి జిల్లాలో కావేరీ నది ఒడ్డున ఉన్న ఓ గ్రామం మొత్తం తమదే అంటూ వక్ఫ్ బోర్డు క్లెయిమ్ చేసింది. విచిత్రమేంటంటే ఈ గ్రామంలో అత్యంత పురాతన సుందరేశ్వరన్ టెంపుల్ కూడా ఉంది. ఈ ఆలయాన్ని 1700 ఏళ్ల క్రితం కట్టారు అనడానికి ఆధారాలు కూడా ఉన్నాయంటున్నారు స్థానికులు. వికీపీడియా ప్రకారం ఇస్లాం మతం పుట్టిందే 1400 ఏళ్ల క్రితం. అలాంటిది ఈ గ్రామం మొత్తం వక్ఫ్ బోర్డుదే అని ఎలా చెప్తారని ప్రశ్నిస్తున్నారు అక్కడి ప్రజలు. అంటే ఇక్కడ గ్రామం మొత్తం తమదేనని వక్ఫ్ బోర్డు ప్రకటించుకుంది కాబట్టి ఆ గ్రామం వక్ఫ్ బోర్డుది కాదు అని నిరూపించుకోవాల్సిన బాధ్యత ఆ గ్రామ ప్రజలదే. దీన్ని బట్టి తెలుస్తుందేంటంటే, బోర్డు ఏదైనా ఆస్తిని తన సొంతమని క్లెయిమ్ చేస్తే దాన్ని నిరూపించడం చాలా కష్టం. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజాస్వామ్యంగా మనం ఎన్నుకున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వాలకు వక్ఫ్ బోర్డులు జవాబుదారీ కాదు. ప్రజాస్వామ్యంలో మనం ఎన్నుకున్నటువంటి కేంద్ర ప్రభుత్వానికి ఈ వక్ఫ్ బోర్డులు జవాబుదారీ కాదు. చివరికి ఎవరైనా బాధితుడు న్యాయం కోసం తనకు వక్ఫ్ బోర్డు చేసినటువంటి అన్యాయానికి న్యాయం కావాలని పోవాలంటే కూడా సాధారణంగా మనం హైకోర్టును, సుప్రీంకోర్టును అప్రోచ్ అయ్యేటువంటి పరిస్థితి లేదు. రాజ్యాంగ వ్యవస్థలకు కూడా ప్యారలల్గా అతీతంగా ఇవాళ ఈ చట్టం వక్ఫ్ బోర్డులకు అన్ని విశేషమైనటువంటి అధికారాలు కల్పించి, వక్ఫ్ చట్టంలో సెక్షన్ 85 ప్రకారం వక్ఫ్ బోర్డు తీసుకున్న నిర్ణయాన్ని హైకోర్టు లేదా సుప్రీంకోర్టులో కూడా సవాల్ చేయలేమని చెప్తున్నారు. అంతేకాదు వక్ఫ్ ఆస్తులపై రాష్ట్రాలకు గాని, కేంద్ర ప్రభుత్వానికి గాని, కోర్టులకు గాని విచారణ చేపట్టే అధికారం లేదు. అందుకే వక్ఫ్ బోర్డుకి ఉన్న ఈ అపరిమిత అధికారాలనే ఇప్పుడు తీసేయబోతున్నారు అనే చర్చ జరుగుతోంది. వక్ఫ్ చట్టంలోని ఈ అపరిమిత అధికారాల్ని తీసేసి దాని స్థానంలో ఏ సవరణ చేయబోతున్నారు? కొన్ని వర్గాలు చెప్తున్న దాని ప్రకారమైతే ఇక వక్ఫ్ బోర్డే ఫలానా ఆస్తి తమది అని ధృవీకరించుకోవాల్సి వస్తుంది. అంటే సరైన ధృవీకరణ పత్రాలు లేకుండా ఆస్తిని స్వాధీనం చేసుకోవడానికి వీల్లేదు. పైగా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేట్ కు అంటే జిల్లా కలెక్టర్లకు పర్యవేక్షణ బాధ్యతను అప్పగించాలనే ఆలోచనలో కేంద్రం ఉన్నట్టు తెలుస్తోంది. ఇకపై వక్ఫ్ బోర్డులు తమ ఆస్తుల వాస్తవ విలువను నిర్ధారించుకునేందుకు
జిల్లా కలెక్టర్ల వద్ద రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి ప్రాపర్టీల వ్యవహారంలో ప్రభుత్వం ఏమైనా నిర్ణయం తీసుకునే ముందు దీని మీద ఆ యొక్క సమూహాల సమాజాల అభిప్రాయం తీసుకోవడం అనేది చాలా అవసరం. ఇవన్నీ లేకుండా హడావుడిగా దీని మీద బిల్లు పెట్టి ఆమోదం పొందే విధంగా వెళ్ళడం అనేది మాత్రం ఇది నిజమైన పద్ధతి కాదు. ఒకవేళ ఈ బిల్లు కనుక ఇంప్లిమెంట్ చేయడానికి పార్లమెంట్లో ఆమోదం చేస్తే కనుక న్యాయపరంగా ఎటువంటి చర్యలు తీసుకోవాలో అనే విషయాన్ని కూడా మరి ఆలోచించాల్సిన అవసరం ఉంది. ఇక వక్ఫ్ చట్టం సవరణలో ప్రతిపాదనలో ఉన్న మరో అంశం వక్ఫ్ బోర్డులో మహిళలకు చోటు కల్పించడం. వక్ఫ్ బోర్డ్ సిస్టంలోనే మార్పులు తెచ్చి అందులో మహిళల భాగస్వామ్యం కూడా ఉండేలా చెయ్యాలి అనేది మరో ప్రతిపాదన. దీని ప్రకారం రాష్ట్రాల్లోని వక్ఫ్ బోర్డులో మహిళలు కూడా సభ్యులుగా ఉంటారు. ఒక్కో రాష్ట్ర బోర్డులో 2 మహిళలు, సెంట్రల్ కౌన్సిల్లో 2 మహిళలుంటారు. వక్ఫ్ బోర్డులో మహిళల భాగస్వామ్యాన్ని ఎంతవరకు అంగీకరిస్తారు అనేది కూడా ప్రశ్నే ఇప్పుడు. వక్ఫ్ చట్ట సవరణలపై ముస్లిం సంఘాలు భగ్గుమంటున్నాయి. సంస్కరణల పేరుతో చేసే మార్పులు తమ హక్కులను కాలరాయడమే అంటూ మండిపడుతున్నాయి. బీజేపీ లేదా ప్రభుత్వ వర్గాలు మాత్రం ఇవి కేవలం సవరణలు కావు, సంస్కరణలు అంటున్నాయి. వక్ఫ్ చట్టాన్ని సంస్కరించి వక్ఫ్ బోర్డు పారదర్శకంగా నడవడానికి వీలు కల్పించబోతున్నామని చెప్తున్నారు. పైగా కొన్నేళ్లుగా ముస్లిం మేధావులు ముస్లిం సమాజం కోరుకున్న డిమాండ్లనే సవరణల రూపంలో తీసుకురాబోతున్నట్లు బీజేపీ సీనియర్ నేత ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ లాంటి వాళ్లు చెప్తున్నారు. టచ్ మీ నాట్ సిండ్రోమ్ నుంచి वक्फ सिस्टम మొత్తం బయటపడాలన్నారు ముఖ్తార్ అబ్బాస్ నఖ్వీ. कि वक्फ व्यवस्था को, वक्फ के सिस्टम को टच मी नॉट, मतलब आप छू नहीं सकते, छुई मुई है. इसलिए जो भी मुझे मालूम नहीं कि क्या इसमें सरकार की तरफ से जो है वो प्रपोजल है और किस तरह से है, लेकिन मैं मानता हूं कि ये जरूरी है और एक लॉन्ग पेंडिंग प्रॉब्लम का जो है वो लॉजिकल एंडिंग सोल्यूशन देश के हित में भी है और खुद जो है वक्फ के हित में भी है. నిజానికి వక్ఫ్ బోర్డుల చుట్టూ చాలా వివాదాలున్నాయి. స్వయంగా ముస్లిం వర్గమే వక్ఫ్ బోర్డు చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం ఎందుకు సవరించడం లేదని అడిగిన సందర్భాలు ఉన్నాయి. ఎందుకంటే వక్ఫ్ బోర్డులో ఉండే వాళ్లంతా రాజకీయ నేపథ్యం ఉన్న వాళ్లేనని, వాళ్లెవరూ సామాన్య ముస్లింలకు న్యాయం చేయడం లేదు అనే ఆరోపణలున్నాయి. వక్ఫ్ బోర్డుల్లో తమకు అవకాశం ఇవ్వడం లేదని కొందరు ముస్లిం మేధావులు, మహిళలు, షియాలు, బొహ్రా ముస్లింలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వక్ఫ్ బోర్డులు నిరంకుశంగా మారి తమ అధికారాలను దుర్వినియోగం చేస్తున్నాయని స్వయంగా ముస్లిం సమాజం నుంచే గట్టి ఆరోపణలు వినిపిస్తున్నాయి. क्योंकि वक्फ प्रॉपर्टी है, अल्लाह की अमानत है. यहाँ आप अच्छा करेंगे तो अल्लाह ताला आपको 4 चांद लगाएंगा और आप आगे जाके तरक्की करेंगे आप. तो मेरी एक रिक्वेस्ट है सबसे, हर मुसलमान से भी मेरी अपील है कि कुछ भी वक्फ में कहीं भी डैमेज हो रहा तो इमीडिएट आके आप लोग वक्फ बोर्ड में कंप्लेंट करिए और वक्फ बोर्ड में करिए, गवर्नमेंट में करिए. బోర్డు అధికార దుర్వినియోగానికి నలిగిపోతున్న వారిలో ముస్లింలు కూడా ఉన్నారని చెప్తున్నారు. అందుకే వక్ఫ్ చట్టంలో సవరణలు చేయాల్సిందేనని ముస్లిం సమాజం నుంచి కూడా కొన్ని డిమాండ్లు వినిపిస్తున్నాయి.